వాళ్ళంతా ఈరోజు అసెంబ్లీలో పార్లమెంటులో ఉంటారు. కనీసం తమ కోసం కష్టపడే వాళ్ళంతా జైళ్ళలో ఉంటారు. మరి మీరు ఒకసారి జైళ్ళలో ఉన్న లెక్క చూడండి. ఎందుకు ఉంటానో తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్లో అయితే లెక్కే లేదు. అసలు 1000 మంది అట్లా పుట్టి పడేస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు జైల్లో ఉన్నారని వాళ్ళకి తెలియలేదు. మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతుంటే మనం ఎంతకాలం మీద ఇంకా ఓపిక పడతాం? ఈ హక్కుల కోసం మనం కొట్లాడద్దా? జీవించే హక్కుకై మనం నిలబడద్దా? ఇవాళ ఒకళ్ళ జీవితం ఆ గాలిలో కలిసిపోతాయి, మనం చూసుకుంటుంటామా? మరి ఇవాళ చూసుకుంటుంటే కూడా ఇవాళ జరుగుతుంది. వ్యాపారంలో ఆత్మహత్యలు చేసుకుంటారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం జీవించినప్పుడు మరొక నూతన ప్రపంచం, ఒక మంచి రాజ్యం కోసం, ఒక మంచి మానవ సంబంధాలతో కూడుకున్న ఈ రాజ్యం కావాలని కోరుకున్న వాళ్ళు తప్ప వాళ్ళు కాదు అసలైన నాయకులు. మరి వాళ్ళని మనం కాపాడుకోకుండా, వాళ్లకు మనం మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా, వాళ్ళ కోసం మనం నినదించకుండా ఎంతకాలం మనం బతుకుదాం? కాబట్టి గ్రామ ప్రజలరా, నేను పౌర సంఘం నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వీరులు మీ గ్రామంలో పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం. మీ అదృష్టాన్ని మీరు కాలదనకండి. ఈ అదృష్టం కోసం ఈ అమరులు తమ ప్రాణాలు ఏ విధంగా త్యాగం చేసిరో ఆ ప్రాణాలు చేయకుండా వాళ్ళకు అండగా నిలబడదాం. వాళ్ళ కోసం, వాళ్ళ ఆశయాల కోసం మనం నిరంతరం పోరాటం చేద్దాం. ఈ గ్రామాలకు వచ్చే దొంగ నాయకులు, దొంగ వాళ్ళను నిలదీద్దాం. మీరు ఇట్లాంటి హత్యలు ఎందుకు చేపిస్తారు? సినిమాల కదా, కేజీఎఫ్ సినిమా చూడండి. కేజీఎఫ్ సినిమా మన వనరుల కోసం, బొగ్గు గనుల కోసం దొంగలు కదా ప్రవేశించి ఆయుధాలు తీసుకొని నడిపిస్తారు. అంటే మనకున్న హక్కులు, ఈ అడవి ప్రాంతాలలో ఉన్న హక్కులు మన హరించి పారేసి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మొత్తం ఫారెస్ట్ చట్టాలనే మార్చి పారేసింది. అసలు ఫీసా చట్టం లేదు, 1/6 చట్టం లేదు, రైతు గ్రామ మహాసభ చట్టం లేదు. ఏ చట్టం లేకుండా తమ విచ్చలవిడిగా పార్లమెంటులో ఒక చట్టం తెచ్చి ఈరోజు ఛత్తీస్గఢ్లో 4 లక్షల ఎకరాలను అంబానీకి దారాదత్తం చేసింది. ఆ అంబానీకి ఆ దారాదత్తం చేయడం కోసమే ఆ 4 లక్షల ఎకరాలను కబ్జా చేయించి దాంట్లో ఉన్న వనరులు దోసుకోవడం కోసమే వీళ్ళు అడ్డం ఉన్నారని, వీళ్ళని చంపడానికి ఇంత దారుణంగా ఎదురు కాల్పన అనేది కాదు ప్రజలారా. నమ్మిచ్చి గొంతు కోసి మోసం చేసి చంపడమే ఈ దుర్మార్గుల లక్షణం. నిజంగా ఇంత డ్రోన్లు తిరుగుతున్నాయి, ఇంత ఆ సంపత్తి, ఆయుధాలు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ వాళ్ళు ఇంకా నమ్మక ద్రోహమే. ఎందుకంటే తమ ప్రాణం చాలా గొప్పది. తమ ప్రాణం పెట్టుబడిదారుల కోసం, భూస్వాముల కోసం, పెద్ద డబ్బులున్న కోసం ప్రాణాలు ఇవ్వాలి వాళ్ళు. కానీ మన కోసం వాళ్ళు ఎవరు ఇయ్యరు. వాళ్ళ కోసం నిలబడేటోళ్ళు జాగ్రత్తగా మీరు అవ్వకుండా వాళ్ళని చంపండి. ఇది వాడు అమిత్ షా వాడు ఇస్తూ వాళ్లకు స్కెచ్లేసి మీరు ఎట్లయితే ఉన్న ఆధునిక సాంకేతికను వాడుకొని మీరు ప్రయాణం చేయండి. వీలైతే నమ్మక ద్రోహం చేయండి. ఇప్పుడు ఈ గతంలో ఈ 79 ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 4 నెలల అదే ఛత్తీస్గఢ్ ఏరియాలో 79 మంది చనిపోయారు. దాంట్లో దాదాపు 70% బూటకపు ఎన్నుకుంటారులే. అందులో విషాలు పెట్టి, ఆహారం ద్వారా పెట్టి, వెనుక నుంచి మొత్తం గ్యాదర్ చేసి చుట్టూ ఉన్నారని తెలుసుకున్నాక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ గ్రామాలకు ఖచ్చితంగా ఆ గుంపులకు వెళ్ళి వీళ్ళు కంపెనీకి ఉన్నప్పుడు, వీళ్ళు 100 మంది ఉన్నప్పుడు పోయే దమ్ము లేక వీళ్ళు అందులోకి వెళ్ళి ఏదైనా గ్రామం సంచరించాలి, ఏదైనా గ్రామం పోవాలని పోతున్న క్రమంలో చుట్టుముట్టి చంపే పనులు చేస్తారు. ఇది పూర్తిగా దుర్మార్గం. ఇది హత్యలే, దోపిడీ దొంగల కోసం ఈ హత్యలు చేస్తారు. దీన్ని ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేము పౌర సంఘంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. ఇది తప్పనిసరిగా బూటకు ఎన్కౌంటరే. ఈ ఎన్కౌంటర్లను ఆపాలని మేము 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ప్రజలు అంతా అండగా ఉండాలి. ఛత్తీస్గఢ్లో ఎలా అయితే ప్రజలు వాళ్ళకు అండగా ఉంటారో మీరంతా అలా అండగా ఉంటే మేము ఇంకా మరిన్ని ముందుకు పోతామని మీకు తెలియజేస్తూ ఈ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాం. అమరవీరులకు, కాంకేర్ అమరవీరులకు.